రాబోయే దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఎంపీ రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న 3 ఏళ్లలో అభివృద్ధి చేసి చూపించానని అన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. దుబ్బాక రూపురేఖలు మారాలంటే బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేము నిజాయితీ కొట్లాడినాం. భారతీయ జనతా పార్టీ ఆ రోజైనా ఎమ్మెల్యేగైనా, ఈ రోజైనా ఎంపీగైనా, రేపైనా ఇంకో స్థానానికి ఇంకొక మెట్టెక్కినా, ఢిల్లీకి రేపు నేను రాజునైనా నా ప్రేమ అభిమానం అంతా దుబ్బాక మీదనే ఉంటుంది. దుబ్బాక మున్సిపాలిటీ రూపురేఖలు మార్చాలని ఉంటుంది. అందుకని దుబ్బాక ఓటరు మహాశయులకి దయించి 1000-2000 అది క్రైటీరియా కాదన్నా, దయించి ఇస్తే తీసుకోండి. పైసలు ఎక్కువైన వాళ్ళు, పట్నంలో భూములు కబ్జాలు చేసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ పేరు మీద పైసలు సంపాదించిన వాళ్ళు ఆడదోచి ఈడ ఓట్లు కొందామని వస్తే దయించి వాళ్ళకి సరైన రీతిలో బుద్ధి చెప్పకపోతే దుబ్బాక మున్సిపాలిటీ మళ్ళీ ఒక 5 ఏళ్ళు వెనుకపోతుంది. భారతీయ జనతా పార్టీ బీఫామ్ మీద పోటీ చేసేటువంటి మా యువ నాయకత్వం మొత్తాన్ని కూడా దయించి ఆశీర్వదించాలని, ఒక 5 సంవత్సరాలు దుబ్బాక మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీకి ఇచ్చి, రఘునందన్ నువ్వు చెప్పినావు కదా ఏమైంది దుబ్బాకలో మార్పు అని అప్పుడు అడుగుండ్రి, బరాబరి చేసి చూపెడతా అని చెప్పి సందర్భంగా దుబ్బాక ఓటర్ మహాశయులకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. మేము నిజాయితీ కొట్లాడినాం. భారతీయ జనతా పార్టీ ఆ రోజైనా ఎమ్మెల్యేగైనా, ఈ రోజైనా ఎంపీగా